మన కోసం అని గులాబ్ జామ్ చేస్తుంది ఈ రోజు. ఏం అష్టం కావాలని దేవుని అనుకుంటున్నాను. అంత ఏమంటుండు చిన్న చిన్న గోటీలు ఆడతారు ఫోటోలు కాలనీలో అట్లనే ఉన్నాయి. ఇట్లా ఇట్లా ఆడతారు చిన్న చిన్న గోటీలు ఆడతారు కాలనీలో అట్లనే ఉన్నాయి. ఇట్లా ఆడతారు. ఏమైనా అయితే చూసుకొని ఫ్యామిలీ ఉంటాయి. మన ఫ్యామిలీకి ఏమైనా అయితే చూసుకొని మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాన్ బాయ్స్. ఈ రోజు అయితే మన వీడియో ఏంటంటే మన వాళ్ళు చాలా మొత్తం ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. దానికోసం అని చెప్పి సార్ గులాబ్ జామ్ మన కోసం అని గులాబ్ జామ్ చేస్తుంది ఈ రోజు. స్పెషల్ చేసి జరా కూల్ చేద్దామని అనుకుంటున్నా. హోమ్ మేడ్ దీంట్లో చేద్దామా వద్దా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ షార్టేజ్ ఉంది. గ్యాస్ అయిపోయింది. గిడ్లో లేదనుకున్నాను నన్ను మింగిల్ వేసుకుంటారు. అందుకని దీంట్లో అయితే మనం ఆలోచిస్తున్నా. ఒక 2 నిమిషాల గ్యాస్ మీద మైక్రోవేవ్ మీద. ఎందుకంటే మైక్రోవేవ్ ఎవరు చేయలేదు ఎప్పటి వరకు. మనం ట్రై చేద్దాం. అట్లా ఏమైతే చూద్దాం. ఏం అష్టం కావాలని దేవుని అనుకుంటున్నాను. అంత ఏమైనా అయినా కానీ మనకు సంబంధం లేదు. లాస్ట్ మినిట్ లో ఇంకొకటి ఇష్టం అది చెప్తా. వీళ్ళ కోసం ఎంత కష్టపడి పిండి కలుపుతున్నా. ఒకరేమో లోపల కూర్చొని టైం పాస్ చేస్తారు. ఇంకొకరేమో ఫోన్ పెట్టుకొని నవ్వుతాడు వెనకాల. ఇట్లుంటాయి గాయస్. అప్పుడు నేనేమో చేసేది వాళ్ళ కోసం. వాళ్ళేమో ఇట్లా మజాకులు చేస్తే ఏం చేయబోదు. బాగా అనిపిస్తుంది. ఒకసారి పని మనిషి అర్థం కాదు. పని మంచి వేరా కొల్లా కొడుకు. ఇంతమందికి విద్య నేర్పి నేను నీది కూడా అవలాగండి అయ్యానేంట్రా. సో గైస్ మీకు ఒక స్టోరీ తెలియదు. ఇప్పుడు వీడు చెప్తలేడు, కాకపోతే నేను చెప్తా. ఎందుకంటే నిజాయితీ పరుని కాబట్టి. మైక్రోవేవ్ లేదంటే ఇంట్లో స్టవ్ పైన వేయాలి. ఇందాక పెద్ద ఓవడేసి నీడు మైక్రోవేవ్ లో వేసి స్పెషల్ చేస్తా అని. పెద్ద ఓవడేసి నీడు మైక్రోవేవ్ లో వేసి స్పెషల్ చేస్తా అని. ఎట్లా నవ్వుతుండు దొంగ నవ్వు. నవ్వుతూనేవరా. సో గైస్ నాలాగా నిజాయితీ పరులు ఉండాలి గైస్. ఇలా ట్రూత్ మాట్లాడాలి మొత్తం. ఈడున్నాడు ఎందుకు దాచి పెడతా అన్ని అట్లా దాచి పెడతాడు కదా. ఇంట్లో ఉందా అనుకున్నా. నాకు తెలియదు ఏంటంటే మొన్ననే మా పిన్నవాళ్ళకి ఇచ్చారంట. నాకు తెలియదు. ఏమంటుండు రప్ప చూసిన పిండి కలిపి ఎంత మెత్తగా అయితే చూసుకోవచ్చు గాయస్. వేయాలేమో వేస్తున్నాక చూద్దాం ఏం చేస్తారు. మన హరీష్ అయితే చాలా ఫేమస్ అవుదాం అనుకుంటున్నాం కదా. ఏం చేస్తాడు అయితే అట్లా చూసుకోవాలి. అయితే ఫేమస్ అయ్యి చూపిస్తాం. కొన్ని మాటలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఎన్ని రోజులు కాలే ఇప్పుడే స్టార్ట్ అయినాయి మాటలు. ఆ మాటలు అన్నిటికీ పక్క ఆన్సర్లు ఇస్తాం. ఇచ్చి ఎట్లా అంటే వాళ్ళు మన కాడికి వచ్చేటట్టు చేసుకున్నాం. ఇస్తాం. ఎట్లా అంటే వాళ్ళు మన కాడికి వచ్చేటట్టు చేసుకున్నాం. కొంచెం టైం పడుతుంది. కల్పమంటే మెల్ల. సో గాయస్ ఈడైతే మెల్ల తీర్మానం చేస్తుంది. ఇంకా కాని కూడా రాలేవి. నీట్గా మెల్లగా చేయాలి. తొందరపడి ఏదైనా పని. ఇంకా దీంట్లో అసలు ఆ పిండి పౌడర్ లేదంట. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే పాన్స్ వాటర్ ఉంది, ఇది ఇద్దాం అనుకుంటున్నా. అసలుకి 2 రోజులు హాస్పిటల్లో ఉన్నా. అరే ఓవెన్ లేదు, పిండి లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు అసలు? అదే పిండి ఏంటి? ఇదంతా పిండేరా? ఇది పిండి ఒకటి ఉంది, మిగతా ఏముంది? ఏమి లేదు. మిగతా చేద్దాం మెల్లగా. చూద్దాం గాయస్ ఎట్లా చేస్తారు. ఏమన్నా అంటే మళ్ళా అరే ఏం లేకుండా చేసేదే రా టాలెంట్ అంటే అంటాడు. ఏం చేయాలి? అరే ఏం లేకుండా చేసేదే రా టాలెంట్ అంటే అంటాడు. ఏం చేయాలి? చూద్దాం. అయ్యా ఇట్లుంటా గైస్. నేను అప్పటి దగ్గర 45 minutes నుంచి కష్టపడి ఇన్ని అరేంజ్ చేస్తే చూపి దగ్గర రాని ఇన్ని చేసిన ఏమంటాడు ఈ గులాబ్ జామున్ అని చెప్పి ఎక్కిస్తాను. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పి? నేను చేసేది ఇలా కోసం. మళ్ళీ వీళ్ళేమో నన్ను ఎక్కిస్తారు గులాబ్ జామున్.
అవు మళ్ళా మనం తిననీకే కడుపు ఖరాబ్ చేసుకోవాలి మళ్ళా పాతంలోకి రావాలా వద్దా ఇక కడుపు ఖరాబ్ చేసుకోవాలి మళ్ళా పాతంలోకి రావాలా వద్దా ఇక అంతాను ఇగో చిన్న చిన్న గోటీలు ఆడతారు పోటీలు ఆ కాలనీలో అట్లనే ఉన్నాయి ఇట్లా ఇట్లా ఆడతారు చిన్న చిన్న గోటీలు ఆడతారు పోటీలు ఆ కాలనీలో అట్లనే ఉన్నాయి ఇట్లా ఇట్లా ఆడతారు అది డీప్ ఫ్రై చేసి ఉబ్బుతాయి రా. ఉందా డీప్ ఫ్రై డీప్ ఫ్రై అంటే ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇప్పుడు కాదు. అని చెప్పండి ఇప్పుడు ఆయిల్ ఓవెన్ లేదు మళ్ళా దానికి పౌడర్ లేదు ఏమో వేసారంట పౌండ్స్ పౌడర్ వేస్తారు నేను కూడా పౌండ్స్ పౌడర్ వేస్తారు నేను కూడా అదే చెప్పిన 45 minutes నుంచి కష్టపడి సో చేస్తాం. చూసుకోవచ్చు మనమైతే హరీష్ అయితే మన కోసం అయితే గులాబ్ జాములు అయితే తయారు చేసేసి అనమాట ఇక చేస్తానే ఉండు అంటే తయారు చేస్తుండని చెప్పిన కదా అప్పుడే నీకు. తయారైతే చేస్తుండ అనమాట చూద్దాం చూసుకున్నాడైతే అరిజాడ్ చేస్తా అని ఇంకా ఈ అక్కతోడు వేపిస్తాడు అక్కతోడు వేపిస్తాడు మొత్తం మీకు సో అయిపోయినాయి అనమాట గోటీలు గోటీలు గులాబ్ జాములు రైట్ ఓకే వేపిస్తాడు మొత్తం మీకు సో అయిపోయినాయి అనమాట గోటీలు గోటీలు గులాబ్ జాములు రైట్ ఓకే గోటీలు చిన్నపిల్లలు ఆడుకునే గోటీలు హెల్ప్ చేస్తారా భయ్? హెల్ప్ చేయకుండా హెల్ప్ అరే కాదు గాయస్ ఏమో చేస్తా అంటే మొత్తం మీరు ఇవ్వాలి సగం అక్కతోటి సగం నువ్వు చేయలేదురా సగం. నాకు అర్థం కాదు అక్క హెల్ప్ చేసింది. హెల్ప్ సగమే అండి, సగం గిట్ట కాదా. అక్క హెల్ప్ చేసింది, దాన్ని డిజర్వ్ చేయాలి. డిజర్వ్ అంటే రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేయాలి. చూసాను మనం అయితే డబ్బా అయితే ఓపెన్ చేసేసిండు మనమైతే అలా వాసన తీసిండు చిన్నగా అటు నామల్గా ముఖం చేసిండు ఇప్పుడు ఏమో తీసుకున్నావు మళ్ళా చెయ్యి పెడుతున్నావు చెంచా పెడుతున్నావు చూసుకున్నాడైతే ఏదో తేడా చేస్తున్నావు చెంచా తీసి డబ్బా తీసిండు అటు ఇటు అన్నాడు స్పూన్ అన్నాడు స్పూన్ స్పూన్ అయితే అని చెప్పి స్పూన్ ఇట్లా అన్నది అయినా సరే వినకుండా వేసేసిండు అనమాట ఏంటిది అది నెయ్యి. నెయ్యి కాదు అదొక ఫ్రిడ్జ్ ఉంటుందా ఫ్రిడ్జ్ చేయడం మంచి మనుషులు దొరుకుతారా నాకు. ఆహా, నెయ్యి. ఎప్పుడు నెక్స్ట్ చూసుకున్నాడైతే ఏమేస్తున్నాడు మళ్ళా నువ్వు అరే నూనె ఎందుకు రా నీకు తెలియదు తమ్ముడు బాగా. అది విషయం ఏమేమో వేస్తుంటాడు ఖతం టాటా గుడ్ బై గయా మనం నూనె ఎందుకు అలా నువ్వు పోతా మొత్తం నూనె నాకు చేసిన దీంట్లో అప్పుడప్పుడు కష్టపడాలి guys. కష్టపడితేనే తిండి 4 వేలని నోట్ల ఒత్తి కూడా పోతాయిరా ఇంకా ఒత్తి కూడా పోతాయిరా ఇంకా ఒక్కటి ఒక గంట అవుతుంది ఎంత 4 రోజులకి అన్న అయితే 5వ రోజుకి అన్ని ఖరాబ్ అవుతాయి ఇప్పుడు తింటారు ఇక. ఒక్కటి ఒక గంట అవుతుంది ఎంత 4 రోజులకి 5వ రోజుకి అన్ని ఖరాబ్ అవుతాయి ఇప్పుడు తింటారు ఇక. మా అమ్మ అందుకే నాకు ఏ వంటలలో రానియదు. అయ్యా మాడగొడుతుడు అయ్యా మాడగొడుతుడు సరే అవి అన్న అయినాక నేను చూస్తా. గులాబ్ జామ్ అవి ఎవరు ఏమన్నా అరే గులాబ్ జామ్ అవి గులాబ్ జామ్ అంటే గులాబ్ జామ్ స్వీట్ కాబట్టి ఎట్లయినా ఏమైనా తింటావు మళ్ళీ. ఇప్పుడు ఏమైనా అంటే పెట్టండి కదా. ఆ వాసనకి తినబుద్ధి అవుతుంది కానీ ఇప్పుడే తినదు. నువ్వే తింటావు అవి వాసన వస్తుంది. మాడిపోయిన వాసన వస్తుంటే తిన్నట్టు. మాడిపోయిన వాసన వస్తుంటే చలో ఇప్పటిదాకా చేస్తున్న గులాబ్ జాములు అయితే చూద్దాం ఆ గోటీలు అవి చలో వచ్చేసినాయి గోటీలు తాజా తాజా గరం గరం ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం గోటీలు కాదు, ఇప్పుడు గులాబ్ జామ్ సమోసా చేస్తావా గులాబ్ జామ్ నుంచి సమోసా వచ్చిందా గులాబ్ జామ్ అంటే అందరూ సర్కిల్ చేస్తారు. మనం కొంచెం వెరైటీ చేసి ఒక్కొక్కటి ఇట్లా పఫ్ షేప్ లా
ఇప్పుడు ఎక్కువ అయింది ఇప్పుడు ఇది గులాబ్ పఫ్ ఇది. గులాబ్ పఫ్ ఇది ఇంకా బర్గర్ షేప్ ఇట్లా చాక్లెట్ పోయిరా కొంచెం చాక్లెట్ పోస్తే మంచిగా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఇస్తాం. అందరి లెక్క ఉండదు మనం ఎప్పుడైనా డిఫరెంట్ ఆలోచించి యూనిక్. యూనిక్. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తాం అంటే షుగర్ సిరప్ వేస్తాం. ఏం లేదురా అది చక్కెర పానకం ఉంటుంది. చక్కెర వేసే అట్లా కరిగిపోయిందిరా ఇంతసేపు ఉంటా మీకోసం. వేసిన వల్ల చక్కెర వాళ్ళు ఉప్పు వేసిండు, ఏమో ఇట్లా నాటి పెట్టిండు. చెప్పు విషయం. అర్థం ఇక చిన్న ఆడ హాస్పిటల్ 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 అర్థం ఇక చిన్న ఆడ హాస్పిటల్ 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 నుండి గుర్తుకొచ్చింది. గుర్తొచ్చింది. 2 days ఫుడ్ పాయిజన్ అయింది. అందుకని ఎటు బయటికి రాలేదు. అసలు ఒక మాట చెప్పాలంటే ఇలాంటిటే వెళ్ళలేదు. మందికి పోయింది ఫ్యామిలీతో. ఇప్పుడు ఫ్యామిలీ అంతా హాస్పిటల్ ఉంది. నిన్న ఇప్పటికి చెప్పాలంటే మా ఫ్యామిలీలో మా అక్క ఇంకా కోలుకోలేదు. ఇప్పటి నుంచి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం పోయినప్పుడు మనకైనా మనం ఒక కొంచెం తట్టుకోగలుగుతాం. అట్లా అని చెప్పి ఇష్టం వస్తున్న దాంట్లోకల్లా పోకండి. ఇక ఫ్యామిలీని తీసుకుపోయినప్పుడైనా కొంచెం మంచి దాంట్లో తీసుకోవాలి. ఎందుకంటే మనకేమైనా అయితే చూసుకొని ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. మన ఫ్యామిలీకి ఏమైనా అయితే చూసుకొని మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. మనకేమైనా అయితే చూసుకొని ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు. మన ఫ్యామిలీకి ఏమైనా అయితే చూసుకొని మనం ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. వచ్చి మనం ఒకవేళ ఆ స్టేజ్ ఉన్నా అని తట్టుకోనికి శక్తి ఉండదు. ఎట్లా అంటే ఒక 3 days నేను మా మమ్మీ మా అక్క లేవలేకుండా ఉండేసరికి మా డాడీ ఎంత బాగుందో ఆయన కళ్ళల్లో నేను చూసిన. అట్లా మీ ఫ్యామిలీలో ఇట్లా కాకుండా చూసుకోండి. ఎంత బాగుందో ఆయన కళ్ళల్లో నేను చూసిన. అట్లా మీ ఫ్యామిలీలో ఇట్లా కాకుండా చూసుకోండి. పోయే ముందు ఆ రేటింగ్స్ ఎట్లుంది రెస్టారెంట్ది అవన్నీ చూసుకొని జర కొంచెం, ఎందుకంటే ఫ్యామిలీని తీసుకుని పోతున్నాం అంటే జర కొంచెం మంచిగా ఉంటేనే మంచిది. ఫ్యామిలీ మంచిగా ఉంటే ఆటోమేటిక్ మనం మంచిగా ఉంటాం. ఈ రోజు ఇట్లా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఎవరికైనా సరే, నాకైనా మా వాళ్ళకైనా మీకైనా ఏదో ఒకటి సాధించగలుగుతాం లైఫ్లో అనేది. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను సాధిస్తా అంటే అది కాని పని. సో నెక్స్ట్ టైం ఫ్యామిలీని తీసుకొని పోయేటప్పుడు కదా మంచి దాంట్లోకి తీసుకోండి. నా లెక్క దగ్గర ఉంది అని చెప్పి ఏదో ఒక దాంట్లోకి తీసుకొని ఇంట్లో ప్రాబ్లమ్స్ తెచ్చుకొని పేరెంట్స్కి బాగా పెట్టాలి. ఆఫర్ ఉంది కదా అని అయితే అస్సలు చూడకరి. ఆఫర్ పెట్టిరు కదా అని మంచిగా పోయిందని అనుకోకరి. ఆఫర్ వల్లనే మొత్తం అదవుతుంది. సో ఫైనల్ అయిపోయేది ఏంటంటే మనం అంటే ఏడవాడితే అలా తిన్నాం కాబట్టి మన బాడీ తట్టుకుంటుంది. కాకపోతే ఇంట్లో జర సేఫ్ ఉన్నారా వాళ్ళు మంచిగా ఉండాలి కాబట్టి మంచి దాంట్లో పోయి తింటా పోయాలి. అయినా అయితే ఎట్లా చూపిస్తే ఎట్లయినా అయితే మనమైతే చూసుకుందాం. కొంతసేపు అయితే ఇట్లా పెట్టిండు, ఇంకా కొంతసేపు అయితే ఇంకోసేపు అయితే పర్ఫెక్ట్ అయిపోతాయి. ఇంకో షాప్ ఎంత ఇంకెన్ని నిమిషాలు పడుతుంది? ఇంకొక అర్ధ గంటనా? చలో ఇట్లా వేసుకున్నాకైతే ఇట్లా పెట్టాలన్నమాట. ఒక గంట అట్లా ఇట్లా వదిలేస్తే మంచిగా అయిపోతాయి. చలో గంట తర్వాత స్టే ట్యూన్. గంట తర్వాత వద్దు. పండు బాయ్ జిమ్ కి వచ్చిన అనుకో జిమ్ పోతుండు పండు బాయ్. ఏమైందిరా చెప్పరా? మొత్తం కూర్చుందిరా. ఇంకో గులాబ్ ఇంకోరా తింటావా? ఇంకో తీసుకో. నేను గిట్ట ఒకటి తీసుకుంటా. నువ్వు తిన ఒకటి నోట్లు వేసుకో. నాకు ఉన్నాయిరా ఒకటి నోట్లు వేసుకోరా. అయ్యే వేసుకున్నా ఒకటి. ఏం కావాలి నాకు? ఏది కావాలి? చూసినా మనం చేసిన టేస్ట్ అట్లుంటాయి. గులాబ్ జామ్ అయితే ఇచ్చిండు. చూద్దాం నువ్వు వేసుకో ఫస్ట్. ఎట్లుంది? తినేయకుండా నేనే వాడు పొగినా అనుకో డబ్బా అంటారు. మళ్ళీ వీడియో పెట్టండి, సైడ్కి పెట్టాలి.
అరే ఈడేం చేయలేరు ఒక్కొక్క హెల్ప్ చేసింది ఈడేం చేయలేరు ఒక్కొక్క హెల్ప్ చేసింది ఈడ పిల్లలు వేసింది అదే పక్కన అది ఇద్దరం మంచిగా ఉందన్నాం. మంచిగా నాట్ బ్యాడ్ అండ్ బ్యాడ్. విష్ణు పాడు మిస్ అయ్యింది. నైస్. బాలే అనుకుంటే చూపిట నాకుతుంది. ఇట్లుంటాయి మన వాళ్ళతో రాక మరి ఇచ్చేసే ప్లేట్ నేనైనా నాటుతా. అయిపోయినాక ఇస్తాను. కొంచెం సో గైస్ ఇప్పుడైతే మనం అనుకున్నట్టు గులాబ్ జామ్ చేసినాం, తినిపించినాం, అన్ని చేసినాం. కానీ సక్సెస్ఫుల్ గా అయితే తిన్నాము. కానీ దీంట్లో ఇలా తెలియనిపించింది అంటే ఓ గులాబ్ జామ్ లా మోషన్ సార్ అది నాకు తెలిసి అది ఎందుకో పండడానికే వినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఎందుకో పండడానికే వినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు లేక జుంపుకు వచ్చింది ఇట్లా అన్నాడు. రేపు పొద్దున ఏమవుతా అని చెప్పి నాకు భయం అవుతుంది. ఇంకొంచెం ఎక్కడ అలా అయిపోయింది. అందుకే మూడు వేసుకొచ్చి ఇంట్లో తినరా ఏమంటావు పన్ను? నువ్వు సరిగా పట్టుకుంటానే. సో గాయస్ ఈ వీడియో అయితే వీడికి ఎండ్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను మోషన్ స్టార్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలో కామెంట్ చేయండి. అట్లా మర్చిపోకుండా పక్కన ఒక చిన్న కంటెంట్ ఉంటుంది, దాన్ని పెట్టి వేయడానికి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.